హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అయాన్షి బ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన చేపల వేపుడిని ఎలా తయారు చేసుకోవాలని చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ రెసిపీ సైడ్ డిష్గా సాంబార్లోకి కానీ రసంలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం. హాఫ్ స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 6-7 మిరియాలు, 2 పచ్చిమిర్చీలు ఇలా కట్ చేసుకుని వేసుకోండి. ఇంకా స్పైసీ కావాలితే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. చిన్న ఉల్లిపాయ వేసుకుంటున్నా, ఇది కావాలితే స్కిప్ చేసుకోండి. హాఫ్ స్పూన్ కారం, దీంట్లో కార్న్ఫ్లోర్ ఉంటే అది, లేకపోతే బియ్యపిండి ఏదైనా యూస్ చేయొచ్చు. నేను 1 స్పూన్ బియ్యపిండి తీసుకుంటున్నా. హాఫ్ స్పూన్ ఉప్పు, ఫ్రెష్గా చేసి పెట్టుకున్న హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు వేసుకుని కొన్ని వాటర్ వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, చాలా మెత్తగా అయిపోయింది కదా. ఇలా అయితే మనకి మసాలా రెడీ అయిపోయినట్టే. ఇది పక్కకు తీసేసుకుని దీంట్లో మనం కొత్తిమీర కూడా వేసుకుని 1 చెక్క నిమ్మరసం వేసుకుని బాగా మిక్స్ చేసేయండి. నేను చేప ముక్కలను అయితే ఇలా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను. ఇవి బాగా లావుగా ఉంటే ఉడకవు, అలాగని సన్నగా ఉంటే గట్టిగా వేగిపోతుంది. సో ఇలా మీడియంగా కట్ చేసుకోవాలి. తయారు చేసి పెట్టుకున్న మసాలాని ముక్కలకి 2 వైపులన బాగా పట్టించండి. ఇలా మసాలా అంతా పట్టించాక 1 అవర్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఇలా పెట్టడం వల్ల ముక్కకి బాగా మసాలా పట్టి గట్టి పడుతుంది. చూడండి, 1 అవర్ అయిపోయాక ఫ్రిడ్జ్లో నుంచి తీసేసాను. ఇది కొంచెంగా ఆయిల్ వేసుకుని ప్యాన్లోని ఇలాగా ముక్కల్ని వేపేసుకోండి. ప్రాసెస్ అంతా కూడా మీరు మీడియం ఫ్లేమ్ పెట్టే చేయండి. లాస్ట్కి ముక్కంతా వేగిపోయాక మాడుతుంది అన్నప్పుడు లో ఫ్లేమ్ పెట్టేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో అయితే చాలా తక్కువ ఆయిల్తోని ఎక్కువ చేప ముక్కల్ని వేయించుకోవచ్చు. మనం ఎక్కడ కూడా ఆయిల్ వేస్ట్ అవ్వదు ఈ ప్రాసెస్కి. మీడియం ఫ్లేమ్లో మీరు 5 మినిట్స్ పాటు వేయించుకోండి. 5 మినిట్స్ అయిపోయాక ఇంకో సైడ్కి కూడా తిప్పి బాగా వేయించుకోండి. మనకి లాస్ట్కి ఇలా అయితే మారిపోతాయి. చూడండి ఎంత బాగా వేగిపోయినాయో ముక్కలు. మనము ఇలా అస్తం గరిటెవి యూస్ చేస్తే ఎక్కడ కూడా విరగకుండా ఉంటాయి. పీసెస్ తిప్పడానికి అనుకూలంగా ఉంటాయి. ఈ రెసిపీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మనం బియ్యం పిండి వేసుకున్నందుకు చాలా క్రిస్పీగా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దీన్ని మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందని కమెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.